కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగద్దని రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము, అధికారులు అందరి సహకారంతో ఈ పెద్ద ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది. వాస్తవంగా జాతీయ పండుగ జరగాలనేటువంటి అందరి ఆకాంక్షల రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అదే కోరుతా ఉన్నాం, జాతీయ ఉత్సవంగా జరపమని. మిగతా జాతీయ ఉత్సవాల కంటే ఏం తక్కువ కాకుండా జనం వచ్చేటువంటి ఈ జాతరను జాతీయ ఉత్సవంగా జరిగితే దేశానికే గౌరవం, మనం అందరం కూడా ఈ గిరిజన దేవతలు గౌరవించుకున్నట్టుగా భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేస్తామని చెప్పాం. అప్పటికి సన్నద్ధంగా లేకున్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా ఆర్టీసీ యాజమాన్యం 70% ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక డ్రైవర్ క్లీనర్లు అందరూ మిగతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ యొక్క కృషితోటి విజయవంతంగా ఇప్పటికి కూడా దాదాపు 14.5 కోట్ల మహిళా ప్యాసింజర్లను వివిధ గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క దేవాలయానికి కూడా వచ్చే భక్తులందరికీ కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వాలనేటువంటి మాట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటువంటిప్పుడు సంఖ్యాపరంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే మా ఆర్టీసీ ఆర్ఎం గారు చెప్తా ఉన్నారు, ఇప్పటికే జాతర ఇంకా 15 రోజులు ఉండగానే 1,10,000 మంది ప్రయాణం చేస్తే 70,000 మంది మహిళలు, 40,000 మంది పురుషులు. సో ఈ పరిస్థితి అంచనా వేసుకున్నప్పుడు గౌరవ మంత్రి గారిని జిల్లా రివ్యూ ఈ సంబంధించిన జాతర రివ్యూ సందర్భంగా కూడా అందరూ చీఫ్ సెక్రటరీ గారితో పాల్గొన్నటువంటి సందర్భంగా క్రౌడ్ మేనేజ్మెంట్, ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఒక విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం వెంటనే గౌరవ మంత్రి గారి చొరవతో స్పందించి 10 ఎకరాల అదనపు స్థలాన్ని ఇవ్వడం కావచ్చు, మిగతా తాత్కాలికమైనటువంటి బస్సు షెల్టర్స్ సౌకర్యం కలగజేయడం కావచ్చు, వచ్చేటువంటి ఆర్టీసీ సిబ్బందికి వసతి సౌకర్యాన్ని కావచ్చు, లేదా ప్రజలు అక్కడ పోయేటువంటి ప్రయాణికులు తిరుగు ప్రయాణం పోయే సందర్భంలో కూడా కావచ్చు, వాళ్ళందరికీ బ్యారికేడ్ దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల పొడుగు లెంత్ ఉండే విధంగా బ్యారికేడ్ 1.5 కిలోమీటర్ పొడుగున బ్యారికేడ్ ఏర్పాటు చేయడం కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు మరి టీం అంతా కూడా కలిసి ఇక్కడ 24 గంటలు శ్రమపడుతూ కృషి చేసి ప్రభుత్వ ఆదేశాలను కూడా తప్పకుండా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా భక్తుల యొక్క సౌకర్యం కొరకు మౌలిక సదుపాయాలను కలిగజేసేటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరూ కూడా కోరుతా ఉన్నాం, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని. మీరు కూడా అమ్మవారి దర్శనానికి వస్తా ఉన్నారు, అది కూడా అనేక శక్తులు బలం కలిగినటువంటి అమ్మవారి దగ్గరికి వస్తా ఉన్నప్పుడు మనం ఇంతకుముందు చెప్తా ఉంటాం, రాంగ కార్ల 21 నాడు సమ్మక్క గారు వస్తారు, సారలమ్మ వస్తుంది, 22 నాడు సమ్మక్క వస్తుంది, 23 నాడు గద్దెల మీద అన్ని దేవులు ఉంటారు, మళ్ళా 23 నాడు 24 నాడు అందరు వాపసు పోతారు. అప్పటిదాకా ఈ జాతర ఒక మహా ఉత్సవం లాగా జరుగుతాయి. కాబట్టి విఐపీలు వచ్చిన వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం, స్థానికంగా వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే మీరు వ్యవహారం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ సామాన్యులు వివిధ రాష్ట్రాలకు సంబంధించి 100,000 కిలోమీటర్ల నుంచి వచ్చేటువంటి భక్తులకు అంతరాయం కలగకుండా ఉండాలనేటువంటి వ్యవస్థ చేస్తున్నాం. మేము కూడా చాలా జాగ్రత్తగా ఉండడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారులకు కూడా అదేవిధంగా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా కూడా ప్రజల మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఇతరత్ర త్రాగునీరు లేదా హెల్త్ అయిన సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినాం. ఆర్టీసీ పరంగా దీనికి సంబంధించిన కరపత్రాలు మీ అందరూ కూడా సమాచారం ఇచ్చినాం. గతంలో 2,500, 2,800, 2,000 బస్సులు నడిపేటువంటి పరిస్థితి నుంచి ఈసారి 6,000 బస్సులు నడుపుతున్నాం. అంటే దాదాపు రెట్టింపు నడిపేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఏదైనా బస్సు ఫెయిల్ అయినా, ట్రాఫిక్ జామ్ అయినా, ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా ఒక 10 టీంలను ఎంపీ గారి నాయకత్వం లోపల అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి వెంటనే తగిన చర్యలు అక్కడ జరిగేటువంటి స్పందన తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం కావచ్చు. మిగతా ఏ అంశం ఆర్టీసీ పరంగా అందరం కూడా కుటుంబ సభ్యులంగా దీన్ని పర్యవేక్షణ చేస్తాను. అధికారి డ్రైవర్ అనే తేడా లేకుండా అందరం కూడా భాగస్వామ్యంగా. ప్రభుత్వంలో కూడా చిన్న అంశం ఉండే, అది రేపో ఎల్లుండో మా కార్మికులకు సంబంధించినటువంటి ఒక సమస్య చాలా కాలంగా ఉండే, అది మనం 31కే పరిష్కారం అయితే అనుకున్నాం, కాలేదు. సమ్మక్క సారక్క దయతోటి ఈ పూజ చేసుకొని పోయిన తర్వాత రేపు ఎల్లుండో ఆ సమస్య కూడా అటు మొత్తం అటు సిబ్బంది తరఫున, ప్రభుత్వం తరఫున, ఇటు మంత్రి తరఫున అందరం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి అది తోటి వచ్చిన తర్వాత మా వాళ్ళందరి దగ్గర ఉత్సాహం కూడా జరుగుతుంది.
ఏది ఏమైనా ఆర్టీసీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఆర్టీసీ సంస్థ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తే ఈ యొక్క జాతర విజయవంతంగా నిర్వహించబడ్డట్టు. ఎందుకంటే భక్తులు, దేవాదాయ శాఖ, ఆరోగ్య శాఖ, R&B శాఖ, మిగతా RWS పబ్లిక్ హెల్త్ శాఖ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతా ఉన్నాయి. రవాణా రావడం పోవడానికి సంబంధించిన విషయం లోపల శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు కానీ ఇతరత్ర సీనియర్ అధికారులు కూడా తీసుకోమని చెప్పినాం. ఈ విషయంలో మొత్తం జిల్లా మంత్రిగా పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఇక్కడ వ్యవహారం చేస్తుంది. ఒక్కసారి మేము మా కార్యక్రమాలను సమీక్షించుకొని మేము చేస్తూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. తర్వాత 16వ తేదీ నాడు మళ్ళీ ఇక్కడ యొక్క ఆర్టీసీ బస్ క్యాంపును ఏదైతే క్యాంప్ ఉందో ఆ క్యాంపును కూడా ప్రజలకు ఉపయోగంలో తీసుకొచ్చే విధంగా ప్రయాణము, టికెట్లు, స్పెషల్ బస్సులు నడవడం, ఆపరేషన్ అంతా కార్యక్రమాలు కొనసాగిస్తారు. దయచేసి మీరందరూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్, ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి. దాని పరిష్కారం మీరు మేము అందరం కలిసి చేద్దాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉద్దేశం లోపల నేను ఇటు పాత్రికేయులను, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఎక్కడైనా బస్సు పక్కకు జరగాల్సి వస్తే, ఇబ్బంది వస్తే, ఏదైనా ఇష్యూ ఉంటే అందరూ సహకరించమని ఆర్టీసీ తరఫున, ఈ ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.